నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఏ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని ఏ కాళేశ్వరం మీద రాజకీయం చేసి ఏ కాళేశ్వరం మీద ఆరోపణలు చేసి ఇది 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు మింగిర్రు, కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిర్రు, ఇట్లాంటివన్నీ బాగా ఏ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీలు రాజకీయం చేసినవో అదే కాళేశ్వరము, అదే నీళ్ళు, అదే ఇష్యూ ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలకు ఉరితాడు లెక్క మారేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాళేశ్వరం అంటే అక్కడ ఉన్నది శివుడు, సాక్షాత్తు ముక్కంటి అక్కడ ఉన్నాడు కాళేశ్వరుడు. దాన్ని తెలంగాణ కాశీ లెక్క కూడా పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ కాళేశ్వరుడు సాక్షిగా కొన్ని కుట్రలు పన్ని కొన్ని కుయుక్తులు చేసి మరి ఆ బరాజ్ కుంగిందా, మేడిగడ్డ, లేకపోతే వీళ్ళు కూల్చిర్రా, బాంబులు పెట్టిర్రా, ఏం చేసిర్రా ఇంకా తెలియదు. ఆ దేవుడికి ఎరక, ఆ శివుడికి ఎరక, ఎవడి పాపం అది, ఏ రకంగా జరిగింది అది, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది, ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి తెలవాలి. కానీ ఆ పరమేశ్వరుడు సాక్షిగా, ఆ కాళేశ్వరం సాక్షిగా జాతీయ పార్టీల భాగవతం మాత్రం ఒక్కటొక్కటి బయట పడతా ఉన్నది. ఇవాళ మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఏ రకంగా అయితే బనకచర్లకు సహకరిస్తూ తెలంగాణ నీళ్లను, గోదావరి నీళ్లను ఏపీకి దోషి పెడతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. మన నీళ్లు పోతూ ఉంటే మరి ఎందుకు ఈయన మాట్లాడతలేడు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న ఈటల రాజేందర్ గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ నిజంగా కూడా ఈటల గారి విషయంలో కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి. తప్పు అంటాడు, ఒప్పుంటే ఒప్పు అంటాడు. కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా ఏది ఉంటే అది మాట్లాడేస్తారు. కాళేశ్వరం విషయంలో నిన్న ఆ ఛానల్ ప్రతినిధి అడిగిండు, నిజంగానే 1,00,000 కోట్ల అవినీతి కోసమే, 1,00,000 కోట్లు మింగడం కోసమే, కమిషన్ల కోసమే కాళేశ్వరాన్ని కట్టిర్రా? ఎందుకంటే ఆ కాళేశ్వరాన్ని కట్టే సమయంలో మీరు కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు మీరు. సో కాబట్టి మీ చేతి నుంచే పైసలన్నీ పోయినాయి, కమిషన్ల కోసమే కట్టిర్రా? మీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, మీకు కూడా కమిషను ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ ఉంది కదా, జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషను, ఆ కమిషన్ మీకు నోటీసులు ఇచ్చింది. రేపు జూన్ 10 తారీఖు నాడు 9 తారీఖు నాడు మీరు పోయేది ఉన్నది. మరి మీరేమంటారు దీని మీద? కమిషన్ల కోసమే కట్టిర్రా కాళేశ్వరాన్ని? 1,00,000 కోట్ల నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా ఇందులో అని చెప్పేసి ఆయన ఆ రిపోర్టర్ గారు అడిగితే దానికి ఈటల గారు క్లారిటీగా సమాధానం చెప్పారు. ఇది నిజంగా చిల్లర ప్రశ్న, ఇది అంటే చిల్లర ఆరోపణ. ఇది ఎవరైనా కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టిర్రు, లేకపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇది అనేది మాత్రము 100% తప్పు. ఇది రాంగ్ అని చెప్పేసి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారే మాట్లాడారు. ఒకసారి ఆ మాటలు మీకు వినిపిస్తా, కొంత లిటిల్ బిట్ వినిపిస్తా, వినండి. దాని ఆ సిస్టమ్ అంతా కూడా నిన్న కూడా నేను చూసిన ఆలోచన గొప్పదే. తెలంగాణకు నిజంగా ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పడం ఏదైతే ఉందో న్యాయబద్ధమైన తప్ప, ఇది ప్రాజెక్టు కట్టడమే కమిషన్ల కోసం కట్టేటువంటి మా ఆలోచన ఏదో అది తప్పు. అట్లాంటి చిన్నగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి. నువ్వు కమిషన్ వేసినావు, నిజంగానే ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరైతున్నారో అవన్నీ నీ చేతుల్లో కదా. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏమంటున్నారు? కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టిర్రు, కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిరు అనేది మాత్రం తప్పు. అది చిన్నగా చేసి మాట్లాడడం అవుతుంది. ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ అయితే దాన్ని కట్టిండో, ఏ అధికారులు అయితే దాని మీద పనిచేసిర్రో, ఎవరైతే ఉన్నారో, అధికారం మాత్రమే మారింది, పార్టీ మారింది అంతే కదా. అధికారులు అందరూ వాళ్ళే, కట్టినోళ్ళు వాళ్ళే, దాన్ని పర్యవేక్షించిన వాళ్ళు వాళ్ళే, దానికి డబ్బులు విడుదల చేసిన వాళ్ళు వాళ్ళే, అందరూ వాళ్ళే కదా. అది ప్రభుత్వం చేతుల్లోనే ఉంటారు కదా. దాని అందరిని పిలిచి విచారణ చేయండి. ఒకవేళ అందులో అభివృద్ధి జరిగిందా ఏందనేది మాత్రం తెలుస్తుంది. కమిషన్ వేసిర్రు, దాని మీద తెలుస్తుంది, నడుస్తుంది, దాని మీద వాస్తవాలు తెలుస్తుంది. కానీ కాళేశ్వరాన్ని కమిషన్ల కోసమే కట్టినటువంటి ఆరోపణ మాత్రం తప్పు. ఇది చాలా బలమైనటువంటి పదం. ఈ వర్డ్ని మనం అర్థం చేసుకోవాలి. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టినది మాత్రం తప్పు అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు అంటారు. బీఆర్ఎస్ నాయకులు కాదు అనేది. బీజేపీ ఎంపీ, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈ మాట మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినటువంటి ప్రచారం తప్పు. ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినటువంటి ప్రచారం శుద్ధ తప్పు. అది రాజకీయ కోణంలోనే, రాజకీయ ప్రయోజనాల కోసమే, స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఆరోపణలు చేసినది మాత్రం క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా. అందుకే చెప్పిన, నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పిన, ఏ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని ఏ కాళేశ్వరం మీద అవినీతి ఆరోపణలు, 1,00,000 కోట్ల ఆరోపణలు చేసి ఏ కాళేశ్వరం తోటి రాజకీయం చేసిర్రో రేపన్నాడు అదే కాళేశ్వరము
అదే కాళేశ్వరుడి సాక్షిగా, అదే శివుడి సాక్షిగా ఈ రెండు జాతీయ పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాటి భాగవతం కూడా బయటకు వస్తుంది, ప్రజలు నమ్ముతారు, ప్రజలు వాటిని విశ్వసిస్తారు అని చెప్పిన. నిజంగానే ఇది వాస్తవమే. మీరు చూడండి, అలా మేడిగడ్డను రిపేర్ చేయకపోవడానికి కారణం ఏంటిది? బనకచెర్లకు నీళ్లు కావాలి, పోలవరానికి నీళ్లు పోవాలి, లేకపోతే తుపాకులగూడెం పైన కట్టేటువంటి ఇచ్చంపల్లికి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకి నీళ్లు కావాలి. కాబట్టి ఏం చేయాలి? మేడిగడ్డను ఊలగొట్టాలి, పైన అన్నారాన్ని ఊలగొట్టాలి, సుందిలను ఊలగొట్టాలి. ఈ 3 ఊలగొడితేనే ప్రాణహిత నీళ్లు తెలంగాణలో ఆగకుండా కిందికి పోతాయి. ఈ మేడిగడ్డ ఉంటే ప్రాణహిత నీళ్లు తెలంగాణకు ఆగుతాయి, తెలంగాణ ఎత్తిపోసుకుంటుంది. తెలంగాణ దాని వాట అది వాడుకుంటే కిందికి నీళ్లు రావు. అందుకని ఏం చేయాలి? ఇట్లా ఈ మేడిగడ్డని రిపేర్ చేయకుండా 2 సంవత్సరాలండి, ఒకరోజు 2 రోజులు కాదు. ఎలక్షన్స్కి ఒక 3-4 నెలల ముందు అది కూలిపోయింది, అక్టోబర్లో అనుకుంటా. అక్టోబర్లో ఏమో కుంగిపోయింది 2 పియర్సు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాన్ని రిపేర్ చేయాలంటే కరెక్ట్గా 3 నుంచి 4 నెలలు పడుతుంది. అది రిపేర్ చేయకుండా కూడా గోదావరి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఆ మేడిగడ్డ వెనకాల ఉన్నటువంటి కన్నెపల్లి పంపుల నుంచి ఎత్తిపోసుకోవచ్చు. ఒక చిన్న కాపర్ డ్యామ్ కట్టేసి వచ్చిన సుక్కను వచ్చినట్టు ఆ పంపులకు మళ్ళించేసి మిగతా అంతా వాడుకోవచ్చు. స్టోరేజ్ ఒక్కటి వాడుకోలేము, ఆ రిపేర్ అయినాక వాడుకోవచ్చు. కానీ వాటర్ని ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఎత్తిపోస్తలేరు. ఎందుకు ఎత్తిపోస్తలేరు? నీళ్లు తెలంగాణకు రావద్దనే కుట్ర. ఈ కుట్రని ఇవాళ ఎవరో బయట పెడతలేరు. ఇలా బీజేపీ ఎంపీలు, బీజేపీ నాయకులు, ఈటల రాజేందర్ గారే బయట పెట్టారు. సో కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎప్పటికైనా నిజం చాలా రోజులు దాగదు. అబద్ధము రాజ్యం చాలా రోజులు ఏలలేదు. అబద్ధం ఎన్నటికైనా అబద్ధమే, నిజం ఎన్నటికైనా నిజమే. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాళేశ్వరం పనికిరాదని, కూలిపోయిందని ఇప్పటికీ మన మంత్రులు ఉందో లేదో వాళ్ళకి అర్థం కాదు. మరి నీళ్ళు తాగుతురా లేకపోతే ఇంకేమైనా తాగుతురా అర్థం కాదు. వాళ్ళు కాళేశ్వరం కూలిపోయిందని అంటారు నోరు తెరిస్తే అపశకునం మాటలే, అంతా నెగిటివ్ వైబే. ఒక్కడన్నా మంచిగా మనకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన ఉండదు. ఒక ఆయననే మొత్తం 3 వనికే రావు, 5 కూడా కూలగొట్టాలని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన కాళేశ్వరం మొత్తానికే కూలిపోయిందని ఒక మంత్రి గారు అంటారు. ఇద్దరు మన నల్గొండ మంత్రులే, మహానుభావులు, ఎన్ని జన్మల పుణ్యమో మనకు. సో కాబట్టి ఈ కాళేశ్వరం వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారం కానీ, ఇటు బీజేపీ చేసిన ప్రచారం కానీ వాళ్ళ నాయకులే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అయ్యా ఇందులో 2 రిపేర్ చేయాలి, దాంట్లోని ఆ 2 రిపేర్ చేయండి, ఒక నిపుణుల కమిటీ వేసి దాన్ని రిపేర్ చేయండి అంటే మరి ఇక ఎన్డీఎస్ఏ 18 నెలలు దాని మీద గడ్డి వీకినట్ట, దేనికి ఇచ్చినట్టు ఆరోపణలు చేస్తేందుకు, ఒక రాజకీయ అస్త్రం కోసం. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక కమిషన్ వేసింది, బీజేపీ పార్టీ ఏమో ఎన్డీఎస్ఏని పంపించింది. 2 పార్టీలు ఆ మేడిగడ్డను పట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నాడు కదా, ముక్కంటి ఈశ్వరుడు, ఆయనతో పెట్టుకున్నాడు ఎవడు కూడా ముంగల్కోలు. ఆ ఈశ్వరుని, ఆ కాళేశ్వరుని, ఆ పరమేశ్వరుని సాక్షిగా రాజకీయం చేసిర్రు. ఆ పరమేశ్వరుడి సాక్షిగా రేపు ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణలో భూస్థాపితం అవుతాయి. మీరు చూస్తూ ఉండండి. సో కాబట్టి ఇప్పటికైనా నీళ్ళ కోసం అర్థం చేసుకో, రాజకీయాలు పక్కన పెట్టరు. ఇక్కడ నీళ్ళు తెలంగాణకు ఇంపార్టెంటు. తెలంగాణకు నీళ్లు కావాలంటే మనం మేడిగడ్డని కాపాడుకోవాలి, మన ప్రాణహిత నీళ్ళని మనం వాడుకోవాలి. దానికి కాళేశ్వరం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇలా వద్దు అని చెప్తున్నటువంటి మోతవార్లందరూ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదో చెప్పాలి. అది చెప్పకుండా మాత్రం ఇది మాత్రం కూలగొట్టే కుట్ర చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్.